సిఐటియు రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాలో జరుగుతున్నాయని జిల్లా ప్రజానీకం ఆదిత్య మిచ్చి సహకరించి విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బారామయ్య కోరారు. ఈ మహాసభల్లో కార్మిక పోరాటాలు విజయాలను భవిష్యత్తు కార్యవ్యక్తులు రూపొందించుకోవడం జరుగుతోందని ఆమె తెలిపారు. నంద్యాలలోని సిఐటియు కార్యాలయంలో ఐసిటియు 17వ రాష్ట్ర మహాసభలు పోస్టర్ను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బారామయ్య, జిల్లా అధ్యక్షున ప్రధాన కార్యదర్శులు వి ఏసురత్నం, ఏ నాగరాజులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17, 18, 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు నంద్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని, మహాసభల సందర్భంగా 17వ తేదీన నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో జరుగు బహిరంగ సభల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్టు తెలిపారు. అలాగే ప్రతినిధులు మహాసభలో రాష్ట్ర నలుమూలల నుండి 1000 మంది పైన ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులపై దాడి పెంచిందన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను హరించి వేస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి ఈ ప్రాంత ప్రజానీకం ఆతిథ్యం ఇచ్చి సహకరించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభలకి గత 3 సంవత్సరాలు కార్మిక రంగంలో జరిగిన పోరాటాలు నాయకత్వం వహించిన 1000 మంది ప్రతినిధులు 28 జిల్లాల నుండి హాజరవుతా ఉన్నారు. వారితో పాటుగా వివిధ ప్రజా సంఘాల నుండి సౌహార్ద ప్రతినిధులు కూడా హాజరవుతా ఉన్నారు. అట్లనే మొదటి రోజు భారీ బహిరంగ సభ నంద్యాల పట్టణంలో మొత్తం ఎర్ర కవాత్ తోటి ప్రదర్శన జరుగుతూ ఉంది. దీంట్లో సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎర్రమల్ కరీం గారు పాల్గొంటా ఉన్నారు. అట్లనే ఉపాధ్యక్షులు డాక్టర్ హేమలత గారు పాల్గొంటా ఉన్నారు. సిఐటియు రాష్ట్ర ఆఫీస్ బేరస్ తో పాటుగా మొత్తం అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా ఈ 3 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఉద్యోగ కార్మికుల సమస్యల్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గతంలో సాధించి ఉన్న ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ దిశలో చాలా వేగంగా అమలు చేస్తున్న పరిస్థితుల్లో సిఐటిగా ఈ కాలంలో ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చాలా సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఈ రోజు సిఐటికి ఉంది. ఆ హక్కుల్ని, చట్టాలను భంగం కలిగించే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో 8 గంటల పని అమలవుతా ఉంది. కానీ ఈరోజు ఆ 8 గంటల పనిని రద్దు చేసి దాని స్థానంలో 13 గంటల పనిని ఈరోజు అమల్లో తీసుకొచ్చే పద్ధతుల్లో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు కార్మికులకు కనీస వేతన చట్టం, సమ్మె చేసే హక్కు, పోరాటం చేసే హక్కు, అట్లే సంఘం పెట్టుకున్నటువంటి హక్కు, ఇవన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వమే కార్మిక వర్గం సాధించుకున్నారు. అటువంటి హక్కుల్ని, చట్టాలని స్వాతంత్రానంతరం వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నింటినీ 29 కార్మిక చట్టాలని కేవలం 4 లేబర్ కోట్లుగా మార్చేసి కార్మికులు నయా బానిసలుగా మార్చేసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్,
నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.